వెనక కూడా కనబడతారా వెనక కూడా కనబడతారా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు అంత అయినా తినేస్తాడు ఆయన పెడతాడు. మనందరి మధ్యలో ఉంటూ అందరికీ మనుబోలు మండలమే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఎక్కడికి పోయినా భాస్కర్ గౌడ్ అంటే పలానా అని గుర్తింపు పొందినటువంటి మన గ్రామానికి చెందినటువంటి ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతూ రాష్ట్ర స్థాయి పదవి వచ్చినందుకు ముందుగా ఆయనకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ప్రీతమ నాయకులు మన అందరి గుండెల్లో ఉన్నటువంటి మన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన అడుగులో అడుగు వేస్తూ గ్రామంలో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ లేదు జిల్లా స్థాయిలో అయినా సరే ఎక్కడైనా సరే ఏదైనా అవసరం ఉంది అంటే నేనున్నానంటూ పరిగెత్తుకొని వచ్చే నాయకుడు భాస్కర్ గౌడ్ గారు. ఎందుకంటే మేమందరం కూడా వాళ్ళని చూస్తూనే ఎదిగాం. వాళ్ళని చూస్తూ వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళ అడుగుల్లో వెనక అడుగు వేసుకుంటూ పోతూ మేము కూడా ఈరోజు మమ్మల్ని ఆడదాకా తీసుకెళ్ళగలిగారంటే వాళ్ళందరూ ముందుకు పోతున్నారు. కాబట్టి చాలామంది ఎక్కడే పోయినా కూడా మనందరికన్నా ముందు చాలామంది రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉంటుంటారు కూడా, కానీ గుర్తింపు ఉండదు. కానీ భాస్కర్ అన్నకు ఉన్న అదృష్టం ఏంటంటే ఎక్కడికి పోయినా జిల్లాలో నలుమూల ఏ మూలకు పోయినా సరే పలానా మనుబోలు భాస్కర్ గారు అనగానే ఆయా మా తెలుసాయి అంటారు. ఎందుకంటే అట్లా ప్రజల్లో మమేకమైన వ్యక్తి. ఈరోజు ఆయనకి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మా అందరి ప్రీతమ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు ఆశీస్సులతో రావడం మా అందరికీ సంతోషం. ఎందుకంటే మేము ఇంకా దీన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇంతకు మించి ఒకవేళ పదవి వచ్చింది మేము కూడా ఒకరికి తెలియపరచాలన్న ఉద్దేశం తప్పనించి వేరేది కాకుండా అందరు మీడియా మిత్రులకి అయితే మా లోకల్లో ఉన్న మా మిత్రులందరికీ కూడా తెలియపరుస్తున్నాము. రాబోయే రోజుల్లో మరెన్నో ఇటువంటి ఉన్నత పదవులు అందుకోవాలని ఇంకా మంచి పదవులు ఆయన పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అదే మాదిరి మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదరణతో ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా ఈరోజు ఆయన్ని పదవి ఆయనకి లభించడం, వాళ్ళ ఆశీస్సులతో ఆయన రాష్ట్ర స్థాయికి ఎదగడం చాలా శుభపరిణామం. ప్రత్యేకంగా భాస్కర్ గౌడ్కి నేను ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి, మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక శుభపరిణామం. ఎందుకంటే జిల్లాలో ఇంతకుముందు బీసీసీఎల్ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి నెట్ క్యాప్ డైరెక్టర్గా మన జిల్లా నుంచి మన నియోజకవర్గం నుంచి ఎంపిక చేయడం పట్ల డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భాస్కర్ గౌడ్ ఎప్పుడు కూడా చాలా ఓర్పుతో వ్యవహరించే మనిషి. అందరినీ కలుపుకొని అందరితో కలిసి ప్రతి మనిషిని కూడా గౌరవంగా దగ్గరికి తీసుకొని ఎక్కడా కూడా బాగా అజాత శత్రువుగా గుర్తింపు పొందిన మనిషి. ఎక్కడా కూడా ఎవరిని
దుర్మార్గంగా ఇబ్బంది పెట్టడం కానీ మాలో ఒకటిగా ఒక రకంగా ఎత్తుకుంటే భాస్కర్ గౌడ్ని మేమందరం ఆదర్శంగా తీసుకొని మరి ఆయన రాజకీయంలో ఏ రకమైనటువంటి చాణక్యుడు లాంటి ఆయన సూచనలు సలహాలు కూడా మేము పాటిస్తూ మంచి ఉన్నతమైన రాజకీయాలతో ఆయన ఎప్పుడూ కూడా భాష మాట్లాడడం కానీ అదే రకంగా 10 మందికి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన గౌరవ మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోవడం ఏదో ఒక రకంగా దాన్ని పరిష్కారం చేయాలనే ప్రయత్నంలో అది సఫలం అవడం. అందుకే అందరూ కూడా భాస్కర్ గౌడ్ని గొప్పగా పలకరించి శత్రువు కూడా పనిచేయించే మనస్తత్వంతో ఉంటాడు భాస్కర్ గౌడ్. ఎందుకంటే శత్రువులే లేరు ఆయనకి. మాకందరికి ఏదైనా ఉన్నా కూడా చెప్పుకోకండి, ఆయనకి మాత్రం శత్రువులు ఉంటుంది. అది పార్టీ అనేది చూడు, ఊరినే చూడటం. అందరికీ పనులు చేయిస్తారు పాపం, మంచి అయితే మాత్రం. అటువంటి మనస్తత్వం గల మనిషికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మరింత మంచి పనుల్లో రాణించాలని భాస్కర్ గౌడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, అదేవిధంగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు దాసర్ భాస్కర్ గౌడ్ గారికి ఈ పదవి ఇచ్చినందుకు మునుగోలు మండల ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రారంభం చేసి ఈరోజు బీసీసీఎల్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, నెట్ క్యాప్ డైరెక్టర్గా, ఈరోజు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పదవులు పొందుతూ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న భాస్కర్ గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మరిన్ని మంచి పదవులు రావాలని వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాల దేవుడు ఆశీస్సులు ఉండాలని కాకాని గోవర్ధన్ అడుగుజాడుల్లో నడుస్తూ ఈరోజు ఇంత స్థాయికి వచ్చిన భాస్కర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ఇక్కడ చేసినటువంటి పాత్రికేయులకు, మన నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, దాసర్ గౌడ్ గారి అభిమానులకు అందరూ కూడా నమస్కారాలు. భాస్కర్ గౌడ్ గారికి నాకు కనీసం 35 సంవత్సరాల నుంచి మేమిద్దరం పరిచయం. మాకు ఆయన ప్రతి అడుగు వేసే అడుగులో కూడా మేము ఆయనకి అండదండలుగా ఉంటున్నాము. ఆయన మండల యూత్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయన యొక్క పార్టీకి చేసే సేవలు గుర్తించి రామనాయుడు గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మండలానికి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆయన పార్టీలకి, నమ్ముకున్న పార్టీకి విధేయతగా ఉంటూ ఆ యొక్క పార్టీకి న్యాయం చేస్తూ, ఆయన వెంట నడిచే ప్రతి కార్యకర్తలకు న్యాయం చేస్తూ ఉన్నటువంటి గుర్తింపుగా ఎన్నో పదవులు పార్టీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన రాష్ట్ర జాయింట్ కమిటీ పదవి చేపట్టడం, ఆయన గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయనకి పదవి రావడం జరిగింది. మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి ఆయనకి ఈ పదవి వచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకు ధన్యవాదాలు. ఈరోజు మాజీ మంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అదే మాదిరిగా ఈ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు దాసర్ భాస్కర్ గౌడ్ గారికి ఈరోజు రాష్ట్రంలోనే చాలా జాయింట్ సెక్రటరీగా ఇచ్చినందుకు అందరం కూడా రుణపడి ఉంటాము. అంతేకాకుండా ఇంతకుముందు కూడా గడిచిన రోజుల్లో కూడా ఒక సర్పంచ్గా ఆ కుటుంబంలోనే 1996లో అక్క బుజ్జక్క సర్పంచ్ అవ్వడం జరిగింది. అదే మాదిరిగా జడ్పీకి కూడా ఈ మండలానికి కొనసాగించాడు. తర్వాత జిల్లా అధ్యక్షుడిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన చేయటం జరిగింది. అది కాకుండా నెట్ క్యాప్ డైరెక్టర్గా కూడా ఆయన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి మంచి అభివృద్ధిలో నడిపారు. అదే కాకుండా ఈరోజు జాయింట్ సెక్రటరీగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీకి సంబంధించి బడుగు బలిహీన వర్గాలకి, మైనారిటీ అన్ని కులాల్లో కూడా ఇలాంటి నాయకుడు, ఉత్తమ నాయకుడు ఈ మునుగోలు మండలంలో దాసరి సుందరయ్యకి శాసనకు పుట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతం. ఇది ఇలాంటి ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి అందరిని కలుపుకొని ఏ కులం కాకుండా ఎవరిని కూడా దగ్గరకు తీసుకొని అందరినీ అంద ఆధారాలతో ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన చేయటం జరిగింది. ఈ పదవి ఇచ్చిన దానికి అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ అతని భార్య బుజ్జమ్మ సర్పంచ్గా ఉన్నారు.
అంతకుముందు నుంచే చాలా కాలం నుంచి తెలుసు. ఆయన రాజకీయంలో ఉన్న ఏ ప్రభుత్వం మారుతుందో ఎక్కువవాళ్ళని లేకుండా ఒకే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ అడుగు జాడలు నడుచుకుంటూ తను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నప్పుడు, గోవర్ధన్ రెడ్డి జిల్లా చైర్మన్గా ఉన్నప్పుడు 6 నెలల క్రితమే రాజీనామా చైర్మన్ ఇచ్చినప్పుడు ఈయన బిల్లులన్నీ మానుకుని 6 నెలల ముందే రాజీనామా ఇచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫస్ట్ స్టార్టింగ్లోనే చేరారు. ఆయన అడుగు జాడల్లోనే నడిచాడు. ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో పదవులు ఇచ్చారు, ఎన్నెన్నో పదవుల్లో నడిపించారు. కానీ ఆయన అడుగు జాడలో నడిచినందుకు గాను ఆయన ఎప్పటికీ ఇన్ని ఎడవకుండా ఆయనకు మంచి మంచి పదవులు ఇస్తూ ఆఖరాకి స్టేట్కి కూడా పంపించేదానికి అంగీకరించిన మన గోవర్ధన్ రెడ్డికి ముందు ధన్యవాదాలు. తర్వాత ఆ పదవులన్నీ స్వీకరించి మా అందరి అదృష్టంతో, అంటే ప్రతి ఒక్కరూ కులమత భేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అందరినీ కలుపుకుంటూ నడుస్తూ పోతున్నందుకు దేవుడు వరంగా ఈరోజు ఆ స్థాయికి నడిపించినందుకు ఆయనకి వందనాలు. భాస్కర్ గౌడ్ ఆ పదవులు పొందినందుకు మా మండలాన్ని అందరి తరపున నీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు, పెద్దలకు, మా వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు. రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పదవి ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అయితే పదవికి ఆయన అలంకారం, పదవి ఆయనకి అలంకారం కాకుండా ఆయనే పదవికి అలంకారం అయ్యే విధంగా ఇక్కడ ఉండేటటువంటి అందరితో మమేకంగా ప్రతి ఒక్కరిని కులము, మతము, పార్టీ లేకుండా అందరినీ కలుపుకొని సమానత్వంగా పోయేటటువంటి నాయకుడిగా అందరిలో గుర్తింపు పొందిన భాస్కర్ గౌడ్కి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వులు ఇచ్చినందుకు శతదా సహస్రదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆ పదవిని ఎంతో ఉన్నతంగా కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతూ జిల్లాలోని నాయకులైతేనేమి, మండల నాయకులైతేమి, గ్రామస్థాయి నాయకులైతేమి అందరితో మమేకంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోబోతారని పత్రికా విలేకరులు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, పత్రికా విలేకరులకి ధన్యవాదాలు తెలుపు. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు దాసరి భాస్కర్ గౌడ్ మా బాబాయ్ గారికి స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ముందుగా నా శుభాకాంక్షలు. మనుబోలు, అందరివాడు, సర్వేపల్లి ప్రజల్లో ముఖ్య నాయకుడు, చిన్న పెద్ద అందరిని కలుపుకొని మాలాంటి యువతకు ఆదర్శ నాయకుడు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు, దాసరి భాస్కర్ గౌడ్ గారు ఇలాంటి పదవులు మరిన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన ప్రీతమ నాయకులు, అలుపెరుగని పోరాట యోధుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీలో సంయుక్త ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం అనేది చాలా సంతోషం, చాలా గర్వించదగిన విషయం కూడా. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఆ కమిటీస్లో ఒక మంచి వ్యక్తులు చేరుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో ఏ రూపంలో జరిగిందో ఏమో కానీ నాకైతే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రకరకాల పదవులు చేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేయటం కానీ, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేయటం కానీ, అదేవిధంగా నెట్కాప్ రాష్ట్ర డైరెక్టర్గా పనిచేయడం కానీ, ఇవాళ ఇంతలా ఉన్నతమైన పదవిని అందించడంలో కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా అరాచకమైనటువంటి పాలన కొనసాగుతాం. ఎంతటి దుర్మార్గమైన పాలన అనంటే ప్రతి గ్రామంలో పోయి ఇవాళ 100 మంది పేదలతో పిలవగలిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్రమమైన కేసుల్లో బిగించి ఈరోజు సారా కుంభకోణం అంటారు, ఇంకో రోజు మైనింగ్ అంటారు, ఇంకో రోజు రకరకాలు ఏదేదో కేసులు. ఇది చాలా తప్పుడుతనం. రాజకీయాల్లో ఇది మనే ప్రభుత్వం కాదు. ఎప్పుడు
నిద్ర లేచిన మొదలు ప్రజల్లో అహిర్నిశలు పనిచేసే మనిషి వాళ్ళ కరువై జిల్లా అంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయాన్ని ప్రారంభించిన కాకాని గోవర్ధన్ రెడ్డి. నువ్వు ఆ విభేగం చేసావు, నువ్వు ఈ విభేగం చేసావు అంటే జల్లెడి పట్టింది. ఆ రోజు ఒక్క తప్పు దొరకల. కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నెన్నో బిగించి గందరగోళం చేసినప్పుడు కూడా జల్లెడి బట్టి ఎతికిన ఒక్క తప్పు జరగలేదు అన్నటువంటి క్లీన్ స్వీట్కి నువ్వు కాకాడుకోవద్దండి. ఆనాటి జిల్లా రాజకీయాల్లో ఆయనకు ఉన్నటువంటి ప్రేమ మమేకం అనంతమైన నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా అన్ని మండలాలకు సంబంధించి ప్రతి గ్రామానికి 5 లక్షలు 10 లక్షలు పనిచ్చినటువంటి చరిత్ర కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఇవాళటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని దోషిగా ప్రకటిస్తూ రకరకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రకరకాలైన ప్రచారం ఉంది. అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ రకంగా కావాలనో ఇవాళ ఉన్నటువంటి ఇంద్రసేన గౌడ్ అనండి, ముంగర రవీంద్ర రెడ్డి అనండి, చంద్రశేఖర్ రెడ్డి అనండి, అరగోపాల్ రెడ్డిది మాది 60 సంవత్సరాల చరిత్ర, మేము ఒక తరగతి చెందిన యువతరాన్ని కూడా మంచి పదవుల్లో బలోపేతం చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దాని తార్కాణమే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే దుర్మార్గుల పరిపాలన అంతం కావాలని, తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, అన్ని కేసుల్లో నుంచి నేను నిరపరాధిని, నేను నిర్దోషిని, కడిగిన ఆణిముత్యంగా కాకాని గోవర్ధన్ గారు బయటకు వచ్చేది ఖాయం. అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చేసే అకృత్యాలకి దినదిన ఫలంగా అంతకంత చెల్లించుకునే రోజులు కూడా వస్తాయని చెప్తూ మీ అందరికీ ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా ఈరోజు నా పట్ల గౌరవం ఉంచి మీరు ఇంత దాకా వచ్చి ఆదరించి అభిమానించి మీ అందరి యొక్క ఆ పత్రికా స్వేచ్ఛ వాతావరణంలో కూడా అలాంటి వాళ్ళు ఎదిగేదానికి కారణం ఉంటుందని ప్రత్యేక ధన్యవాదాలు మీకు చెప్పుకోవడం జరుగుతుంది. విలేకరులకు అందరూ కూడా ఇవాళ అందరికి కూడా అన్ని ఛానల్స్ వాళ్ళకి కానీ మీడియాకి కానీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.